ఏసీ సర్వీస్ని అసలు కస్టమర్స్ ఎవరితో చేయించుకుంటున్నారో నాకు అర్థం కాల. ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నా అంటే, ఈరోజు మార్నింగ్ నాకు ఒక ఎలక్ట్రీషియన్ కాల్ చేసి, అన్న సర్వీస్ మిషన్ కావాలి, మీకు 300 కిరాయి ఇస్తా, ఈ రోజు నాకు సర్వీస్ మిషన్ ఇస్తారా అని అడిగారు. నీకు సర్వీస్ మిషన్ ఎందుకన్నా నేను అడిగితే, అన్న నా యొక్క 3-4 సర్వీసులు ఉన్నాయి, మా మేస్త్రి గారు సర్వీస్ మిషన్ అడగమన్నారు, ఒకవేళ మీరు ఇస్తారేమో అనేసి అడుగుతున్నా అన్న, మొన్న మీ దగ్గర నెంబర్ తీసుకుంటున్నా కదా, ఆ 3-4 సర్వీసులు కొట్టుకొని నేను మీకు మిషన్ ఇస్తా అన్న, ఒక 300 కిరాయి ఇస్తా అన్న అన్నాడు. నేను మనసులో నవ్వుకొని, అరే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా అనుకున్నా. ఒకవేళ నీకు ఏసీ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని రోజులు ఎవరి దగ్గర ఏసీ వర్క్ నేర్చుకొని తర్వాత సామాన్లు కొనుక్కొని సర్వీసులు ఫిట్టింగ్లు చేయాలి. కానీ నాకు సర్వీసులు ఫిట్టింగ్లు వచ్చాయని నువ్వు ఎవరినో మిషన్ అడుక్కొని వెళ్ళి సర్వీసులు ఎట్లా కొడతావురా? ఒకవేళ సర్వీస్ కొడతావు, ఆ మిషన్ డ్యామేజ్ అవుద్ది లేదా పీసీ బోర్డు ఖరాబ్ అవుతుంది, అప్పుడు కస్టమర్ నష్టపోతాడు కదా అని నేను అనుకున్నా. ఈ సమ్మర్ 3 months కస్టమర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నీషియన్స్ తోటి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, చాలా మంది ఎక్స్పీరియన్స్ లేని పిల్లగాళ్ళు బ్యాగులు వేసుకొని వచ్చి మేము సర్వీస్ కొడతామని చెప్పి వచ్చి సర్వీస్ కొట్టి తర్వాత ఏదైనా రిపీట్ కంప్లీట్ అయితే కాల్ ఆన్సర్ చేయకుండా ఉంటారు. 1-2 రోజులు లేట్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ తో మాత్రమే వర్క్ చేయించుకోండి. మీ ఇంటికి ఏ టెక్నీషియన్ వచ్చినా కానీ తనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసుకున్న తర్వాతనే సర్వీస్ చేయించుకోండి.